హాయ్ సార్, వెంకీ గారు. హాయ్ సార్, బాగున్నారా? ఫైన్ సార్. మీ ట్రైలర్ టీజర్ కన్నా మీ పాడ్కాస్టింగ్ చాలా బాగుంది. సార్, ఆ పాడ్కాస్టింగ్ స్టైల్లోనే ఒక క్వశ్చన్ అడుగుతా. చెప్పండి సార్. మీరు చాలా జెన్యున్గా సమాధానం చెప్పాలి. 100%. నితిన్ లాగా కాదు, కొంచెం జెన్యున్. సరే సార్, ఇప్పుడు సినిమా అంతా అయిపోయిన తర్వాత శుభం అని ఒక కార్డు వేస్తారు కదా, ఆ తర్వాత వాళ్ళంతా ఏమైపోతారు సార్? వాళ్ళంతా ఏమైపోతారు? హీరోలు, హీరోయిన్, సైడ్ యాక్టర్స్ ఏమైపోతారు? నెక్స్ట్ దానికి శుభం పలకడానికి స్టార్ట్ అవుతారు. నెక్స్ట్ కార్డు కోసం అంతే కదా సార్. ఫారెన్ లొకేషన్లో హీరో హీరోయిన్ రోడ్ల మీద డ్యాన్స్ చేస్తుంటే పక్క వాళ్ళు వీళ్ళు పిచ్చోళ్ళని చూసినట్టు ఎందుకు చూడరు? పిచ్చోళ్ళు చూసినట్టు ఎందుకు? రోడ్డు మీద డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తుంటే మనం అలాగే చూస్తాం కదా, ఫారెన్లో అలా ఎందుకు చూడరు అంటున్నా. ఇవి కొంచెం టఫ్ క్వశ్చన్స్ లాగా ఉన్నాయి. ఎందుకు చూడరు అని అంటే మేబీ వాళ్ళకి సెలబ్రేషన్స్ అలవాటు కాబట్టి, ఎక్కువ రెగ్యులర్ సెలబ్రేషన్స్ అవుతూ ఉంటాయి కదా సార్, ఆ ఈవెంట్కి అని. సరే, మొత్తానికి మీరు ఎలా స్క్రిప్ట్లు రాశారో అలాగే సమాధానం చెప్పారు. సరే, ఇంటర్వ్యూలోకి వెళ్దాం. U/A సర్టిఫికేట్ వచ్చింది, సెన్సర్ అయింది, U/A సర్టిఫికేట్ వచ్చింది. ఒక క్లీన్ ఎంటర్టైన్మెంట్ సినిమాకి క్లీన్ యూ సర్టిఫికేట్ తెచ్చేలాగా మన సినిమా తీయలేమా అని అడిగారు. 100% తీయగలుగుతాం అండి. బట్ ఒక కమర్షియల్ సినిమాలో ఏంటంటే U/A రావడానికండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైట్ సీన్స్ ఉంటాయి. ఫైట్ సీన్స్ ఉండి ఒక బ్లడ్ స్పిల్లో, లేకపోతే క్లీన్ యూ సినిమాల్లో అసలు కనీసం ఆ బ్లడ్ స్పిల్ కూడా ఉండకూడదండి. సో ఒక కమర్షియల్ సినిమా అన్నప్పుడు ఒక విలన్ ఉంటాడు, విలన్ ఏదో ఒక బ్యాడ్ చేస్తుంటాడు. ఆ బ్యాడ్ని హీరో అనేవాడు ఏ రకంగా చూసుకున్నా, ఏ సినిమా చూసుకున్నా హీరో అనేవాడు అడ్డుకుంటాడు. అడ్డుకునే ప్రాసెస్లో విలన్ మనుషులను కొట్టడం అనేదో, లేకపోతే ఆ ఫైట్లు అనేదో, ఆ బ్లడ్ అనేదో ఉంటాయి. సో 100% ఏంటంటే U/A అనేది ఒక కమర్షియల్ సినిమాకి క్లీన్ యూ అని అంటే మాత్రం అది చాలా కష్టమేనండి. ఫ్యూచర్లో కూడా బ్రేక్ అంటే ఏమో నాకైతే అది అసలు ఆలోచించలేదు ఫస్ట్. బట్ నాకైతే U/A అన్నా సరే వాళ్ళు ఇప్పుడు అండర్ గైడెన్స్ పిల్లల్ని తీసుకెళ్ళొచ్చు అని అంటే డెఫినెట్గా అది కూడా వాళ్ళు యాక్సెప్టెడే కదా. రాబిన్ హుడ్ జోనర్లో చాలా సినిమాలు వచ్చాయి మనం చూసాం. అది చాలా ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యే జోనర్. ఈ జోనర్లో వచ్చిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? నాకు బాగా నచ్చిన సినిమా అంటే నాకు కిక్ కూడా బాగా ఇష్టం అండి. కిక్ ఇష్టం, ప్లస్ మన కొండవీటి దొంగ చిరంజీవి గారిది, ఆ సినిమా కూడా బాగా ఇష్టం అండి. మీరు ఈ కథ రాస్తున్నప్పుడు అవి ఏమైనా స్ఫూర్తిగా కనిపించా? ఏం లేదండి. అంటే నాకు జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా సరే అవసరానికి ఒకటి నిలబడుతున్నాడంటే వాడు హీరో అంటాము, ఆ హీరోయే రాబిన్ హుడ్ అనేది నేను నమ్ముతాను. సో ఆ సినిమాలన్నీ వచ్చినాయి, బ్లాక్ బస్టర్ సినిమాలు రాబిన్ హుడ్ థీమ్ మీద అసలు ఇప్పుడే కదండి, మొత్తం టోటల్ ఆల్ ఇండస్ట్రీలోనూ ఆ థీమ్ మీద సినిమాలు వచ్చినాయి. సో దాని నుంచి మనం కొత్తగా ఏం చేయగలుగుతామని, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు భీష్మ ఉంది, ఇంటర్వెల్కి టక్కుమని మారింది. సో ఏంటంటే జనరల్గా అదే ఒక మనవడే, నిజంగానే ఇతను మనవడే అని అంటే రెగ్యులర్గానే ఉండేది. సో నాకు కూడా ఏంటంటే ఇప్పుడు రాబిన్ హుడ్ అనే ఐడియా తీసుకున్నప్పుడు కూడా ఎగ్జాక్ట్గా అలాగే తీస్తే మళ్ళీ ఒక రెగ్యులర్ సినిమాలోనే ఉంటుందని చెప్పి దీనికి మళ్ళీ ఇంకొక యాంగిల్ స్టార్ట్ అవుతుందండి ఒక 20 minutes తర్వాత. అంటే టైటిల్ చెప్పేసారు రాబిన్ హుడ్ అని, అంటే మాకు అర్థమైపోయింది రాబిన్ హుడ్ కథలు చూసాం, సినిమాలు చూసాం కాబట్టి హీరో ఇలాంటి దొంగ, ఇలాంటి మంచి దొంగ అని అర్థమైపోయింది. అంటే టైటిల్ రివీల్ చేసేసి హీరో క్యారెక్టరైజేషన్ చెప్పేసి జనాన్ని థియేటర్కి రప్పించారంటే ఇంకో ఏదో ఎలిమెంట్ ఏదో దాచుంటారు అన్నది అందరి మైండ్లో ఉండేది. దాన్ని ఎంత బాగా మోల్డ్ చేయగలిగారు ఈ కథలో? అంటే మీరు రేపు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది సార్. అంటే నాకైతే నేను ప్రతిసారి ఏంటంటే జనరల్గా ఒక కథలో చిన్న చమక్లు అలాంటి ఇష్టం నాకు, చిన్న స్మాల్ ట్విస్ట్లు కానీ, లేకపోతే బేసిక్గా ఏంటంటే స్క్రీన్ ప్లే ప్రిడిక్టబుల్గా ఉండకూడదు అనేది నా ఫీలింగ్ అండి. సో ఈ సినిమా కూడా నేను రాస్తున్నప్పుడు ఓకే, ఈ రాబిన్ హుడ్ ఒక దొంగ కథ, డెఫినెట్గా దొంగ 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 అనేది ఎంతసేపు చెప్తాం. సో అది చేస్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది. సో అది రాస్తున్నప్పుడే నేను లేదు దీంట్లో వేరే లేయర్స్ కూడా ఉండాలి అనుకుని లేయర్స్ ఇంక్లూడ్ చేసిందండి. సో దీంట్లో మంచి హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ సిచ్యువేషన్స్ క్రియేట్ అయినాయి. ప్లస్ రాజేంద్ర ప్రసాద్ గారు, కిషోర్ గారు అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా చిన్న ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ సెట్ అయింది. సో అండ్ వచ్చే దాంట్లో కూడా దీంట్లో ఒక మంచి సెకండ్ హాఫ్లో మంచి ఒక ఎమోషన్ కూడా ఉందండి. నితిన్ గారు ఈ సినిమా గురించి మాట్లాడుతూ క్లైమాక్స్ అనేది రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో క్లైమాక్స్లో ఉండదు, కొత్తగా ఒకటి ట్రై చేసి దానికోసమే ఎక్కువ టైం తీసుకున్నారు ఆ క్లైమాక్స్ రాయడానికి అన్నారు. ఏంటి కొత్తదనం ఏంటి, ఏం కనిపిస్తుంది? నాకు రెగ్యులర్ ప్యాటర్న్ ఒకటి చూసాం కదా మనం, దాన్ని బ్రేక్ చేయాలన్న ఆలోచన నుంచి పుట్టిందా, ఇది కథ నుంచి వచ్చిందా? నేను బేసిక్గా ఏంటంటే నాకు వాంటెడ్గా ఉండేది ఏంటంటే నాకు నా సినిమాల్లో క్లైమాక్స్ అయితే ఏమన్నా అనుకుని డిఫరెంట్గా ఉండడానికి ట్రై చేస్తానండి. అంటే క్లైమాక్స్ అనగానే ఇప్పుడు క్లైమాక్స్
మొత్తం ఇప్పుడు ఒక ఫైట్ పెట్టి ఒక ఫైట్లో సేవ్ చేయడం ఇదంతా నాకు చిన్నప్పటి నుంచి బీట్ అండ్ ఇప్పుడు కమర్షియల్ సినిమాల్లో అంటే మనకి పాత సినిమాలు గుర్తొస్తుంటారు. ఫ్యామిలీ మొత్తం అంతా ఒక డెన్లోకి వచ్చేస్తారు. అక్కడ ఓ డ్రమ్స్ సెటప్ అంతా ఉంటుంది. ఆ డ్రమ్స్ అక్కడ ఎందుకున్నాయో అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. వాళ్ళ అమ్మని హీరోయిన్ని ఒక తాడుకు కట్టేసి స్పీచ్లు ఇస్తూనే ఉంటారు. అంటే ఇలాంటి ప్యాటర్న్. అంటే నేను ఫస్ట్ సినిమా నుంచి వాంటెడ్గా అండి, ఇప్పుడు మీరు చెలవులో చూసినా సరే క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఇదేదో ఏంటి డిఫరెంట్గా ఉందని. ఇప్పుడు భీష్మాలో ఉన్నప్పుడు కూడా క్లైమాక్స్ కొంచెం డిఫరెంట్గా, అంటే నేను ఏ సినిమా చేసినా క్లైమాక్స్ డిఫరెంట్గా ఉండాలని మాత్రం అనుకుంటానండి. సో దాంట్లో ట్రయల్గా చేసింది కానీ బాగా ఎగ్జైట్ అయ్యాం. అంటే దానికోసం ఎక్కువ టైం తీసుకున్నారా క్లైమాక్స్? 100% రాశారు. ఎందుకంటే లెక్క పెట్టుకోలేదు కానీ బట్ క్లైమాక్స్ ఐడియా ఉండింది కానీ అన్ని థ్రెడ్స్ ఇంటర్లింక్డ్ చేయడం అనేది చాలా టైం పట్టిందండి స్క్రీన్ ప్లే. బట్ పర్సనల్గా అసలు మొత్తం అయిపోయిన తర్వాత ఫుల్ ఎగ్జైట్ అయ్యాను. జనరల్గా మీరు క్లైమాక్సే కాదు, ఇంటర్వల్ బ్యాంక్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ప్లాట్లో ఇది చేస్తారు. అక్కడ ఏదో ట్విస్ట్ లాగా ఏదో తీసుకొస్తారు. ముఖ్యంగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు చలువలో భీష్మలో ఆ ఇంటర్వల్ బ్యాంక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఆడియన్స్ని ఒక మూడ్లో కూర్చోబెట్టేసి వాళ్ళకి ఒక పజిల్ లాంటిది ఏదో క్వశ్చన్ మార్క్లా తీసుకొచ్చి దాన్ని 10 minutesలోనే ఫస్ట్ సీన్లోనే బ్రేక్ చేస్తారు. 10 minutes కూడా కాదు. అది నిజంగా ఛాలెంజింగ్. అలాంటి రిస్క్లు ఏమైనా చేస్తారా ఈ సినిమాలో? రిస్క్లు అంటే డెఫినెట్గా, అంటే ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఉండదండి. బట్ డెఫినెట్గా ఏంటంటే నేను ఇక్కడిక్కడ హై పాయింట్స్ అనుకుని మాత్రం హై పాయింట్స్ పట్టుకుని వర్క్ చేశాను. దానికి నాకేంటంటే ఇప్పుడు భీష్మాకి వెళ్తే అందరికీ ఇంటర్వెల్ బాగా గుర్తుంటుంది, ఇంటర్వెల్ ఇది భలే ఉందని. నాకు ఈ సినిమాకి పర్సనల్గా క్లైమాక్స్ అనిపించింది, ప్రీ క్లైమాక్స్ అని. సో వార్నర్ రావడం వల్ల కొంచెం పెప్ యాడ్ అయిందంట. 100% యాడ్ అయింది. ఎందుకు వార్నర్? ఎందుకంటే ఎంతమంది క్రికెటర్స్ ఉన్నారు. నాకు ఆ సిచ్యువేషన్కి ఒక ఇంటర్నేషనల్ స్టార్ కావాల్సి వచ్చిందండి. సో ఇంటర్నేషనల్ స్టార్లో నాకు పర్సనల్గా క్రికెట్ ఫాలోవర్ని నాకు వార్నర్ కూడా బాగా ఇష్టం అనమాట. ఆయన చేసే రీల్స్ సరే భలే ఫన్నీగా చేస్తున్నారు, భలే ఇంట్రెస్టింగ్ చేస్తున్నారు. సో ఆయన ఇప్పుడు ఎక్కడో ఇంగ్లీష్ నుంచి ఎవరిని తీసుకొచ్చినా అది మన వాళ్ళకి తెలీదు. ఈయనైతే అందరూ ఓన్ చేసుకున్నారు. సో ఈయన బాగుంటారు అనుకుని నేను సరదాగా చెప్పింది అది రవి గారు సీరియస్గా తీసుకొని ఆయన పాపం వర్క్ చేసి టోటల్గా మీటింగ్ సెట్ చేస్తే నేను చెప్పింది ఆయనకి కూడా ఎగ్జైట్ అయ్యారు అనమాట. వార్నర్ కూడా ఎగ్జైట్ అయ్యి చివరికి అది అయింది. ఇంటర్నేషనల్ స్టార్ని పట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఆ పిఆర్ ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో దాన్ని క్యాచ్ చేయడమే పెద్ద ప్రాసెస్. అది ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే అది ఐపీఎల్ జరుగుతున్న టైంలో కాబట్టి ఇప్పుడు ఆయన ఢిల్లీకి ఆడుతున్నారు అనమాట. ఇప్పుడు ఈ రవి గారి ఫ్రెండ్ ఒక ఆయన గిరీష్ అని ఒక ఆయన క్రికెటర్ ఉన్నారు, ఎక్స్ క్రికెటర్ అనమాట. సో ఆయన అడిగితే ఆయన అసలు రకరకాలుగా ట్రై చేసి మాట్లాడి, ఆయన క్రికెటర్ కాబట్టి ఆయనకి ఏవో లింక్స్ ఉంటాయి కదండి, అలా మాట్లాడితే ఒక అపాయింట్మెంట్ అయితే ఇప్పిస్తామని అపాయింట్మెంట్ ఇచ్చారు. సెటిల్ ఎలా ఉండేవాడు వార్నర్? అసలు వెరీ వెరీ ఫన్ అండ్ వెరీ కూల్ అండి. అసలు టైం అంటే టైము, మోస్ట్ డిసిప్లిన్. క్రికెట్ ఉంటుంది కదా, 9 o'clock మ్యాచ్ స్టార్ట్ అవ్వాలంటే వెళ్ళిపోతారు కదా గ్రౌండ్కి. అలా వచ్చేవాడు. అసలు 2 days షూట్ చేసామండి. 1 day అయితే మాంటేజెస్. సో డిఫరెంట్ ప్లేసెస్కి కూడా బాగా పరిగెట్టాడు. అసలు అటు ఇటు ఎక్కడ ఏ ట్యాంట్రమ్స్ లేవు. వెరీ కూల్. మీరు క్రికెట్ ఆడతారా? ఆడేవాడిని అండి ఒకప్పుడు. వార్నర్ వచ్చాడు కాబట్టి సెటిల్ ఏమన్నా? అసలు అంటే ఉండేది తక్కువ టైం కదండి, తక్కువ టైం ఉండింది. సో ఆ టైంలో ఇక అసలు పరిగెడుతూ షూట్ చేసాము. చాలా చిన్న క్యామియో అండి, బట్ స్టిల్ ఇంపాక్ట్ బాగుంటుంది. వార్నర్ రాగానే మనం సెలబ్రేట్ చేసుకున్నాం. స్టేజ్ మీద చాలా బాగా మాట్లాడారు. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన ఒక మాట బాగా వైరల్ అవుతుంది. ఏంటి ఇంత స్టేచర్ ఉన్న ఆర్టిస్ట్ ఇలా మాట్లాడకూడదు కదా అని. ఏం జరిగిందంటారు? అసలు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? బేసిక్ అండి అది ఆయన కూడా అన్వాంటెడ్గా అలా దొర్లేసిందండి. జనరల్గా ఇప్పుడు ఏంటంటే ఆయన పెద్ద ఆయన, ఇప్పుడు వీళ్ళందరూ పిల్లలు కదా. ఇప్పుడు ముందు కలిసినప్పుడు వార్నర్ గారితో కలిసినప్పుడు కూడా రాజేంద్ర ప్రసాద్ గారు అందరం కలిసినప్పుడు కూడా సరదాగా ఉన్నాం. రాజేంద్ర ప్రసాద్ గారు యాజ్ యూజువల్గా అన్నారు, మీరంతా నా పిల్లల్లాగా, యువర్ లైక్ మీ కిడ్స్ అని. అంటే వార్నర్ కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. చిన్న ఫన్నీ బ్యాంటర్లో రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు, వార్నర్ నువ్వు యాక్టింగ్కి వచ్చావు కదా చూపిస్తుందా అని అన్నారు. అంటే ఆయన కూడా భలే టక్మని ఇస్తాడు కదా, నువ్వు క్రికెట్లోకి రా నేను చూపిస్తాను అన్నాడు. చూపిస్తానంటే ఇద్దరు గట్టిగా నవ్వుకున్నారు, హగ్ చేసుకున్నారు, అయిపోయింది. సో ఇదే ఫన్ని ఆయన స్టేజ్ మీద రిక్రియేట్ చేద్దాం అనుకుని, రే వార్నరు నీకు వార్నింగు, నువ్వు యాక్టర్ అయ్యావు, నువ్వు ఇవి చేస్తున్నావు అంటే ఈయన ఏంటంటే ఇది కంటిన్యూషన్ మైండ్లో ఉండిందనమాట. బట్ స్టేజ్ మీద ఏమైందంటే చిన్న మాట దొరికింది. ఆయన మామూలుగా సరదా కూడా ఇంట్లో ఏంటంటే కొంచెం ఆయన ఏజ్ కదా, జస్ట్ ఊరికే అట్లాంటి చిన్న మామూలుగా అనేస్తుంటారు అనమాట. సెట్లో అయినా మామూలుగా అందరితో ఉన్నట్టే ఉన్నారు. అది స్టేజ్ మీదకి వెళ్ళేసరికి ఏమైందంటే ఆయన అలా అనేసరికి అదే కనపడింది. ఆ తర్వాత యాక్చువల్గా ఆయన ఐ లవ్ యూ వార్నర్ అని చెప్దాం అనుకున్నాడు, ఎందుకంటే వాళ్ళ మధ్య ర్యాప్ బాగుండింది, చెప్దాం అనుకున్నాడు. అది మిస్ చేశారు. సో దెబ్బకి అసలు టోటల్ నేను తర్వాత ఈవెన్ వార్నర్ గారికి కూడా చెప్పి సార్ ఇది అయ్యింది, ఆయన ఇలా అయ్యింది అని అంటే
ఆయన అన్నాడు, అసలు నువ్వు క్రికెట్ గ్రౌండ్లో స్లెడ్జింగ్ వింటే చెవిలోంచి రక్తం వస్తుంది, మేము స్లెడ్జింగ్ మామూలుగా చేసుకోము అసలు క్రికెట్లో. ఆస్ట్రేలియా వాళ్ళంటేనే సో అంత స్లెడ్జింగ్ చూసి ఇది అసలు దిస్ ఈస్ స్లెడ్జింగ్ బిట్వీన్ యాక్టర్స్ బ్రో అన్నాడు. చాలా చాలా స్పోర్టివ్గా తీసుకున్నట్టు. సో అది మీరు కూడా ఒక మాట అన్నారు స్టేజ్ మీద, వార్నర్ వల్ల ఈ అదిదా సర్ప్రైజ్ పాట వల్ల ఈ సినిమాకి ఇంకొంచెం హైప్ వచ్చింది, జనంలోకి వెళ్ళిందని. నిజంగానే అది ప్లస్ అయిందంటారు వీళ్ళిద్దరి వల్ల? 100% ప్లస్ అయిందండి డెఫినెట్గా. అంటే ఇప్పుడు నార్మల్ డిస్కషన్ పాయింట్ ఓకే 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 చూద్దాం ఏమొద్దో చూద్దాం అన్న దాని తర్వాత కేతికా శర్మ స్పెషల్ సాంగ్ అనేసరికి ఒక హీరోయిన్ ఫస్ట్ టైం చేస్తుంది, అయితే మన సినిమాలో చేస్తుంది, ఒక హీరోయిన్ చేస్తుంది, అండ్ ఆమె డ్యాన్స్ బాగా వేస్తుంది, సాంగ్ కూడా బాగా వచ్చింది. సో చూసేసరికి ఆ సాంగ్ బాగా వెళ్ళిందండి, ఫస్ట్ మాస్ సాంగ్ అవడంతో బాగా వెళ్ళింది. అక్కడ నుంచి బజ్ ఇంకొంచెం చాలా బిల్డ్ అయిందండి. దాని తర్వాత ఈయనది అనౌన్స్ చేసిన తర్వాత అయితే ఈయనదైతే అసలు హోల్ అండ్ సోల్ అండి. ఈవెన్ ట్రైలర్లో ఆయన షార్ట్ వేసిన తర్వాత అసలు అనుకున్న దానికంటే వ్యూస్ అసలు చాలా ఫాస్ట్గా చాలా చాలా పెరిగింది, ఎందుకంటే వైడర్ రీచ్ ఉండింది. ఒక మాస్ హీరోకి ఇచ్చిన ఎలివేషన్ ఇచ్చారు మీరు చివరిలో. ఓకే, అది మైత్రి కోరుకుంటే కేతికే కన్నా బిగ్ స్టార్ వార్నర్ ఎలా తీసుకొచ్చారో కేతికే కన్నా పెద్ద హీరోయిన్ తీసుకొచ్చి ఒక ఐటమ్ సాంగ్ చేయించగలరు. ఎందుకు కేతిక దగ్గర ఆగారు? అంటే వాళ్ళు పుష్ప అప్పుడు కూడా అనుకున్నారు సార్ కేతికాని ఊ అంటావు మామ సాంగ్కి. అంటే దీంట్లో బిగ్ స్టార్లు అవన్నీ పక్కన పెడితే సార్, ఫస్ట్ అమ్మాయి డ్యాన్స్ వీడియో నాకు చెప్పారన్నమాట. నాకు చెప్తే ఓకే సార్ ఒకసారి చూస్తాను, మా రవి గారు నవీన్ గారు చెప్పినప్పుడు ఒకసారి చూస్తాను వీడియోస్ చూసాను, డ్యాన్స్ వీడియోస్. ఎందుకంటే ఆమె ఇంతకుముందు చేసిన సినిమాల్లో పెద్ద డ్యాన్స్ ఏం కనపడలే నాకు. డ్యాన్స్ వీడియోస్ చేస్తే అసలు వెరీ వెరీ ఇంప్రెసివ్, అసలు చేస్తుంటే ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ డ్యాన్స్ మూమెంట్స్ కానీ చాలా అరెస్టింగ్గా ఉన్నాయన్నమాట. సో బాగుంటుంది సార్ డెఫినెట్గా మన సాంగ్ చాలా బాగుంటుంది అని అంటే అప్పుడు వాళ్ళు మాట్లాడి అప్పుడు కన్విన్స్ చేశారనమాట అన్ని. సో ఆ స్టెప్ వైరల్ అవ్వడం, దాని మీద కాంట్రవర్సీ రావడం, ఇది ఈ ఏ కోణంలో చూస్తారు? అంటే మేమైతే ఆనెస్ట్గా చెప్పాలంటే సార్, జెన్యున్గా ఆనెస్ట్ పాడ్కాస్ట్లోనే చెప్పాలంటే అసలు అది చేసేటప్పుడు మాకు ఎక్కడ అది కొంచెం ఎబ్బెట్టుగా ఉందనో లేకపోతే అది కొంచెం తేడాగా ఉందనో అనే మైండ్ అసలు ఎవరికీ రాలేదు. ఒకవేళ నిజంగా క్వశ్చన్ వచ్చి ఉంటే యాక్చువల్లీ ఉండేది కాదు. ఎందుకంటే నేను పర్సనల్గా కూడా నా సినిమాల్లో అసలు క్లీన్గానే ఉండాలని ఫీల్ అయ్యేవాడిని. నేనేంటంటే సరే ఇదేదో అసలు ఫస్ట్ కొత్తగా ఉంది కదా, వేసిన వేవ్ కొత్తగా ఉంది కదా అనే ఫీలింగ్లోనే ఉన్నాను తప్ప దాంట్లో ఏదో తేడాగా కన్వే అవుద్దని అనే థింగ్ లేదండి. పాప శేఖర్ మాస్టర్ కూడా ఒక 5-6 ఆప్షన్స్ చూపించారు. ఎప్పుడు మనకు డ్యాన్స్ ప్రాక్టీస్లు చేస్తూ ఆయన 5-6 ఆప్షన్స్ చూపిస్తారండి. దాంట్లో మనం ఏం చూస్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. నాకేంటంటే మిగతా అన్నీ చూసినప్పుడు ఇవన్నీ రెగ్యులరే కదా, ప్రతి మాస్ సాంగ్లో ఇవే వేస్తారు, దీంట్లో ఏదన్నా కొంచెం హుక్ స్టెప్ ఏదైనా ఉండాలి, ఈ రీల్స్ వచ్చిన తర్వాత ఏదో వైరల్ అవ్వాలనే మైండ్లో ఉంటుంది. కానీ ఇదేదో బాగుందిగా, కొత్తగా ఉంది, ఇప్పటివరకు చూడలేదు అనే దాంట్లోనే వెళ్ళాను తప్ప అది ఎక్కడో నెగిటివ్గా వెళ్తుంది అనే థాట్ అయితే లేదు. ఈవెన్ ఇప్పుడు అమ్మాయి చేసింది కేతిక, తనకన్నా అనిపించాలి కదా, అనిపించుంటే అసలు తన చేయదు కదా. ముందే చెప్పింది వెరీ కంఫర్టబుల్ అయితే చేస్తా లేకపోతే లేదా, తనకే అనిపించలే. మొన్న ప్రీ రిలీజ్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఏంటి మనం అసలు మనకి ఎవరికి తట్టలేదు కదా అని అనుకున్నాం. సో సెన్సార్లో ఏమైనా అభ్యంతరం చెప్పారండి? చెప్పారండి, కరెక్షన్ చెప్పారు. కరెక్షన్ చెప్పారండి. స్టెప్ ఉంటుందా లేదా స్క్రీన్? అది కరెక్ట్ చేసి ఉంటుందండి, కరెక్ట్ చేస్తుంది. ఈ మధ్య చాలా సెన్సిటివ్ అయిపోయారు కదా హుక్ స్టెప్పుల్లో కూడా. ఎక్కడైనా రెండోది నేను ఎక్కడ మిస్ అయ్యానంటే, జనరల్గా ఒక మేల్ కంపానియన్లో చేసి ఎవరన్నా లాగితే అది తప్పుగా అనిపించేది. నాకు ఓకేలే తనే చేస్తుంది కదా అనే ఫీలింగే ఉండింది. సో దానివల్ల ఒకటే అయింది. బట్ అదే మీరు అన్నట్టు బాగా సెన్సిటివ్ అయిపోతుందండి. అసలే హుక్ స్టెప్పుల్లో కూడా వల్గారిటీ ఉందేమో చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మధ్య జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు చూస్తుంటే డ్యాన్స్లో కూడా, డ్యాన్స్ మూమెంట్స్లో హుక్ స్టెప్పుల్లో కూడా వల్గారిటీ లేకుండా క్లీన్గా ఇవ్వడానికి ప్రయత్నించాల్సిన అవసరం అనిపిస్తుంది కదా. ఇది టూ వేస్ అండి, టూ ఎడ్జ్డ్ నైఫ్ లాగా రెండు రకాలుగానే చూడొచ్చండి. ఒకటి ఏంటంటే డెఫినెట్గా యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకర్ ఎవరిని హట్ అవ్వకుండా చేయడం అనేది ఒకటి ఉందండి. బట్ యాజ్ ఏ ఫిల్మ్ మేకర్ కొన్నిసార్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రౌడీలు విలన్లు ఉన్నారు, విలన్లు అందరూ కలిసి పార్టీ చేసుకుంటున్నప్పుడు ఒక స్పెషల్ అమ్మాయినో ఒక ఐటమ్ గర్ల్ను తీసుకొచ్చారు. కథపరంగా చూడండి, ఊటికే మన లైఫ్లో కూడా చూస్తే కథపరంగా తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఎక్కడో చిన్న పెప్పు ఉండాలి, ఏదో రెగ్యులర్గా అయితే ఉండకూడదు కదా అనే మైండ్ సెట్ ఉంటుంది కదా అనే దాంట్లోనే ఏదో చేయాలనుకుని చేసింది అది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విలను మనుషుల్ని చంపుతాడండి, చంపంగానే ఇప్పుడు అది చూసి మనం వీళ్ళేంటి సినిమాలో మర్డర్లని వీటిని ఎంకరేజ్ చేస్తున్నారని ఆలోచన స్టార్ట్ అయింది అనుకోండి సార్, భయం వేస్తుంది. అసలు సినిమా నెక్స్ట్ ఏం రాయాలరా అని భయం వేస్తుంది. క్రియేటివ్ పరంగా అది కూడా ఒక ఛాలెంజ్ అయిపోతుంది. కానీ ఏంటంటే అందరినీ అయితే సాటిస్ఫై చేయలేమండి ఆనెస్ట్గా చెప్పాలంటే. బట్
వీ షుడ్ బి వెరీ రెస్పాన్సిబుల్ దట్ అందరూ అసలు యునానిమస్గా హట్ అయ్యేలాగా మాత్రం ఏం చేయకూడదు. ఇప్పుడు మీ కథ రాసుకుంటున్నప్పుడు హీరోయిన్ క్యారెక్టర్కి రష్మిక అందుకున్నారు, ఏ సమ్ రీజన్స్ వల్ల ఆవిడ చేయలేదు. శ్రీలీల ఆ ప్లేస్లోకి వచ్చి ఎంతవరకు న్యాయం చేసిందంటారు? సో రష్మిక అనుకున్నప్పుడు అండి అదే మాకు బాగా డేట్స్ ఇష్యూ అయ్యింది. ఇష్యూ వల్ల రకరకాల వాటి వల్ల మొత్తానికి రిప్లేస్ చేయాల్సి వచ్చింది. శ్రీలీల వచ్చినప్పుడు ఈవెన్ తన క్యారెక్టర్ కూడా శ్రీలీలకు తగ్గట్టు కొంచెం మార్చి రాశానండి నేను. నాకేంటంటే నాకు ఇప్పుడు ఆర్టిస్ట్ బట్టి రాస్తాను అనమాట. నేను ఇప్పుడు నితిన్ గారితో అనుకుంటే నితిన్ గారికి ఎలా అయితే బాగుంటుందని అనుకుంటానో అలా రాస్తాను అనమాట. ఇప్పుడు లీలా వచ్చినప్పుడు కూడా ఈ అమ్మాయికి తగ్గట్టు అని చెప్పి మార్చి రాశాను. బట్ డెఫినెట్గా ఈ క్యారెక్టర్తో మాత్రం అమ్మాయి ఇప్పుడు దాకా డ్యాన్స్ అని అన్నారు కదా, ఈ క్యారెక్టర్తో మాత్రం డెఫినెట్గా యాక్టింగ్ బాగా చేసింది అని అంటారు. కానీ భీష్మ కాంబో రిపీట్ అయితే రష్మికతో పాటుగా ఇంకొంచెం బాగుండేదేమో కదా. అంటే నేను నమ్మేదండి అసలు పర్సనల్గా ఎట్లా అంటే సినిమా కథ స్క్రీన్ ప్లే ఎలా తీసామనేది చాలా ఇంపార్టెంట్. అది కరెక్ట్గా లేకపోతే ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ కూడా సినిమాని ఏమి చేయలేరు అనేది నా ఫీలింగ్ సార్. సో డెఫినెట్గా ఏంటంటే సినిమా బాగుందన్న రోజున అవన్నీ యాడెడ్ సార్. కానీ అలాంటి సిచ్యువేషన్ వచ్చింది, మేము కూడా అలా అనుకుని స్టార్ట్ అయింది. డెఫినెట్గా బాగుంటుంది, మన ముగ్గురు అంత ఎంజాయ్ చేసాం సినిమాలో అని స్టార్ట్ అయింది. కానీ అది అవ్వలేదు. బట్ అది అవ్వలేదు కదా అని చెప్పి మనం డిసప్పాయింట్ అవుతూ కూర్చోలేము సార్. బట్ శ్రీలీల అసలు వెరీ 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 గుడ్ జాబ్ అండి ఈ సినిమాలో, చాలా బాగా చేసింది యాక్టింగ్ కూడా. ఆ నుంచి నితిన్ గారితో ర్యాప్ ఉంది అంటే తెలుసండి, అలా అసోసియేట్ డైరెక్టర్ కానీ ఏదో ముఖ పరిచయం లానే తప్ప ఎప్పుడు నేను మాట్లాడింది లేదు. అంటే హీరో ఆయనతో ఏం మాట్లాడతాను, అందరూ ఎవరో ఒకరు ఉంటారు కదా మాట్లాడడానికి, కానీ ఆయన రిజర్వ్డ్గానే ఉంటారు. బట్ ఏంటంటే చెలో అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. మామూలుగా అసోసియేట్ చేస్తున్నప్పుడు హీరోకి వెళ్ళి ఒక ఐడియా చెప్పేయాలి, ఒక ఐడియా త్రో చేయాలి, ఆయన దృష్టిలో పడాలి అన్న కుతూహలం ఉంటుంది లోపల. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకునే వాళ్ళు? అంటే అదే అండి, ఈ కుతూహలం ఉంది ఓకే, ఈ కుతూహలం చూపిద్దాం అనుకునే లోపల అక్కడ ఆల్రెడీ ఒక 5-6 కుతూహలం చూపిస్తూ ఉంటారనమాట. ఇన్ని కుతూహలాల మధ్యలో మన కుతూహలం ఎందుకులే అని చెప్పి సైలెంట్గా ఉన్నాను అనమాట. బట్ తర్వాత ఎప్పుడైతే చలో టీజర్ వచ్చిందో ఆ టీజర్ పెట్టినప్పుడు ఆయనకి పెట్టాను అనమాట. ఆయన నెంబర్ తీసుకొని పెడితే ఆయన అప్పటి నుంచి ఇంకా ఆయన టచ్లో వచ్చాయి, చాలా బాగా చేసామని ఇంకా అక్కడి నుంచి టచ్లో ఉండి చలో అవ్వగానే పిలిచి అప్రిషియేట్ చేస్తే అన్న మనం సినిమా చేయాలని మీతో అని అంటే డెఫినెట్గా చేద్దాం అని చెప్పి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్. నితిన్ గారితో పాటు చాలామంది హీరోలు జర్నీ స్టార్ట్ చేశారు. ఆయన తర్వాత కూడా చాలామంది హీరోలు వచ్చారు. వాళ్ళందరూ చాలా 50 కోట్ల క్లబ్ 100 కోట్ల క్లబ్ ఈజీగా కొట్టేసిన ప్రాసెస్లో నితిన్ గారు ఇంకా ఆయనకు క్యాపబిలిటీ ఉండి ఆ స్థాయికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అన్నది ఆయన ఫ్యాన్స్లో ఉన్న ఒక చిన్న క్వశ్చన్. దాన్ని మీరు 2 సినిమాలు చేశారు కాబట్టి, మీరు దగ్గరుండి చూశారు కాబట్టి ఏం జరుగుతుంది సార్ అసలు? ఏం జరుగుతుందనంటే ఆయనకు అంత క్యాపబిలిటీ ఉండి కూడా 100% ఉందండి అసలు. కానీ నాకు అంటే బేసిక్గా మధ్యలో వర్కౌట్ అవ్వలేదండి, అంతే. సినిమాలు వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అంటే ఒక కథ బాగుందనుకొని స్టార్ట్ చేసినా సరే అది ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళ బట్టి ఉంటుంది, ఆ రోజు జనాల టేస్ట్ బట్టి ఉంటుంది. ఏదో మనం ఒకసారి ఒక మూడ్లో ఒకటి ఓకే చేసిన తర్వాత అది అనుకున్నట్టు రాకపోవచ్చు. సో రకరకాల రీజన్స్ వల్ల మధ్యలో ఆయనకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఒక సినిమా కొట్టంగానే మళ్ళీ ఒక 2-3 సినిమాలు పడతా ఉండే. ఇప్పుడు మేము ఇద్దరం పర్సనల్గా కూర్చున్నప్పుడు మాట్లాడుకునేది కూడా అదే. మేము అనౌన్స్మెంట్ వీడియోలో కూడా చేసినప్పుడు ఫస్ట్ VNR ట్రై అని ఒకటి చేసాం. దాంట్లో కూడా నాది ఇంకా బెటరు, నేను ఒక హిట్ ఇస్తే 2-3 ఫ్లాప్లు ఇస్తున్నా అంటారు. సో కానీ అది లేకపోతే ఆయన బిగ్గెస్ట్ కంబ్యాక్ అండి. నాకు తెలిసిన ఏంటంటే మనం ఎంత లో ఫీల్ అయినా ఏం ఫీల్ అయినా ఆయన నితిన్ అన్న లైఫ్ అయితే ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే 12 ఏళ్ళు ఆయన చెప్పితే ఆయన ఎప్పుడైతే జేఎం దిల్ ఇంతకంటే ఉంటుందండి అసలు. ఒక మనిషికి జేఎం దిల్ సై ఇలాంటి ఎర్లీ ఆఫ్ హిస్ కెరియర్లో పడితే పెద్ద డైరెక్టర్లతో ఒక రేంజ్ హై చూసి ఉంటాడు. అక్కడ నుంచి దాదాపు ఒక 12 సినిమాలు వరుస డిజాస్టర్లతో చివరికి ఆయన్ని కొంతమంది అయితే అసలు అమ్మో ఈయన్ని కలిస్తే ఇప్పుడు ఈ సినిమా చేయమంటాడా లేకపోతే ఏదైనా అంటారా అనే టైప్లో మొహం తిప్పుకొని తిరిగేసేవాళ్ళు అంటారు. సో ఇంత లో చూసినాడు, అంత హై చూసి అంత ఎంగేజ్లో ఇంత లో చూసినాడు. సో ఈయన్ని ఒక 2-3 ఫ్లాపులు ఇబ్బంది పెట్టేవు అలా అని చెప్పి 1-2 సక్సెస్లు ఎక్కడికో తీసుకెళ్ళిపోవు. సో మరో హీరో అయితే ఎప్పుడో 12 ఏళ్ళు ఆగే అవసరం ఉండదు కదా, మధ్యలో ట్రై చేస్తూనే ఉన్నాడు. అసలు చివరికి ఇష్కకైతే ఆయన చెప్పింది అయితే చూస్తే అసలు ఆయన జర్నీ వింటే మనకే చాలా ఎమోషనల్ అవుతాం. అంటే ఇక అసలు ఇది పోతే ఇక నాకు ఇంకా లేదు, నేను ఇంకేం చేసుకోవాలి, ఉన్న డబ్బులు అన్నీ కూడా పెట్టేస్తున్నాను, ఏదంతే దవనే అని. ఎందుకంటే అది ఒక్కటే పాప మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా అంత ఉండబట్టి ఆయన సినిమాలు చేయగలిగారు. తెలుగు ఇండస్ట్రీలో గ్రేటెస్ట్ కంబ్యాక్ అయింది. అవునండి, అవును. యంగ్ హీరోల్లో అంత ఓర్చుకుని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఒక హిట్ కొట్టి మళ్ళీ లైన్లో పడిపోవడం అనేది అవును చాలామంది సాధ్యం కాదు. అవును,
నాకు మొన్న ఏవి చూస్తున్నప్పుడు కూడా మొన్న మా ప్రీ రిలీజ్లోనే ఏవి వేశారన్నమాట. ఏవి చూసినప్పుడు కూడా అదే అనిపించింది అసలు. అంటే పర్సనల్గా వెరీ గుడ్ బాండింగ్ ఉంది కాబట్టి చూసినప్పుడు కూడా అదే అనిపించింది అసలు. ఈ కథని కానీ ఈ ప్రాజెక్ట్ కానీ నితిన్ గారు అంతగా ఓన్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? ఎందుకంటే ఆయన ఓన్ బ్యానర్లో తీసిన సినిమాకు కూడా ఇంతలా ప్రమోట్ చేయలేదు ఆయన. సొంతంగా ఆయన మీ పాడ్కాస్ట్లు చూస్తుంటే ఆయన మీద ఆయనే సెటర్ వేసుకుంటున్నారు, చాలా మింగిల్ అవుతున్నారు అందరితో. ఇది వరకు ఎప్పుడు లేనంతగా చేస్తున్నారు. ఏంటి అంత కారణం ఏంటి? అంటే బేసిక్గా అండి ఆయనకి ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ అండి. చూసి కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ఎమోషనల్ అయ్యి నన్ను హగ్ చేసుకొని నువ్వు నన్ను అన్న అని పిలుస్తావు, ఐ లవ్ యూ అన్న అంటావు, కానీ నీ లవ్ నిజంగా నేను సినిమాలో కనపడింది. బయటకు పదం చెప్తే నాకేం అవసరం లేదు, పదం చెప్తే ఏముంది అందరూ అంటారు లవ్ యూ అన్నని, బట్ నీ లవ్ అనేది నాకు సినిమాలో కనిపించింది అని బాగా 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 ఎమోషనల్ అయ్యారు ఒకరోజు కూర్చున్నప్పుడు. సో అప్పటి నుంచి కూడా నువ్వు ఎంత చేసావో నీకు నేను ఎంత చేశానో, ఇది ఇప్పుడు ప్రమోషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అంత చేద్దాము, మనం ఏదంటే అది అన్నీ రెడీ, మనం ఏదైనా చేద్దామని. ఇంకోటి అండి ఆనెస్ట్గా చెప్పాలంటే ఇది చెప్పొచ్చో లేదో తెలియదు కానీ ముందు సినిమాలు కూడా ఆయనకి రిజల్ట్ కొంచెం ముందే డిస్కస్ చేసేవాళ్ళం అండి. చేసేవాడు ఆయన ఎంత బ్లైండ్గా ఈ సినిమా అసలు ఇది అనుకునే ఏం ఉండదు, కానీ డెఫినెట్గా ప్రమోషన్ చేసినప్పుడు అగ్రెసివ్గా చెయ్యాలి అవన్నీ పక్కన పెడితే ముందు జరిగేటప్పుడే ఆయన డౌట్లు ఏమైనా ఉన్నా కూడా డిస్కస్ చేసేవాళ్ళం. బట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కడదాం అనుకుని స్టార్ట్ చేసామండి. ఒకటేదో ఫోటో ఒకటి పెట్టుకున్నాం ఈ బిల్డింగ్ రావాలని చెప్పి. కట్ చేస్తే అది వేరే బిల్డింగ్ అయిపోయింది. ఆ వేరే బిల్డింగ్ అవుతున్నప్పుడు ఇప్పుడు దాన్ని ఏం చేయగలం, మళ్ళీ పడేసి ఇంకో బిల్డింగ్ చేయలేము. సో అవన్నీ కొంచెం ఆయన కూడా వేరే మూవ్ ఆన్ అయిపోవాలి అంతే. సో ఆయనకి ముందే కొంచెం తెలుస్తూ ఉంటాయి, ఇదేదో నాకు డౌట్ ఉంది ఇది ఇదని డిస్కస్ చేస్తూ ఉంటారు. బట్ మనం ఏంటంటే నేను యాజ్ ఎ బ్రదర్గా ఉన్నప్పుడు ఓకే మీ వరకు మీరు బాగా చేశారో లేదా, ఇంకా అంతకుమించి మీరు ఏం చేయలేరు. సో ఈ సినిమా వరకు చూసి ఆయన కూడా ఫుల్ ఎగ్జైట్ అయి ఉన్నాడు. భీష్మ ఫస్ట్ కాపీ చూసినప్పుడు కూడా ఇలాగే ఉండేవారు ఆయన, ఇంతే కాన్ఫిడెంట్, వెరీ కాన్ఫిడెంట్. కానీ అంటే పర్సనల్గా ఏదో ఈ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి లేపడానికి చెప్పట్లేదు కానీ భీష్మ కంటే దీనికి ఇంకా ఎగ్జైట్ అయ్యాడు ఆయన. సో అది నా సినిమా అసలు నాకు వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ వెరీ లవ్ ఉన్న సినిమా. బట్ అంటే భీష్మ ఉట్టి జస్ట్ ఒక ఫన్ సినిమా లాగా ఉట్టి ఫన్ సినిమాలోనే ఉంటుందండి. దీంట్లో ఫన్తో పాటు అదర్ యాంగిల్స్ కూడా ఉన్నాయి. సో అన్నీ ప్రాపర్గా వర్కౌట్ అయినాయి అనేది ఇద్దరం బిలీవ్ చేసాం. త్రివిక్రమ్ స్కూల్ నుంచి వచ్చారు కదా, ఆయనతో బాండింగ్ ఎలా ఉండేదండి? వర్కింగ్ స్టైల్, ఆయనతో పాటు పనిచేసే వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది? బేసిక్గా ఆయన అసలు అందరితో చాలా కూల్ ఉంటారండి. ఫస్ట్ చాలా కూల్ ఉంటారు. అసిస్టెంట్లు ఏమైనా వచ్చినా సరే వాళ్ళకి బేసిక్గా ఆయనతో ఉంటే పని అయితే నేర్చుకోవచ్చండి డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్ట్ డిపార్ట్మెంట్ చూసుకున్నాను. ఆర్ట్ డిపార్ట్మెంట్ చూసుకున్నప్పుడు ఇక్కడ ఏదో ఒక ప్రాపర్టీ కావాలనుకోండి, ఆ ప్రాపర్టీ ఎలాంటిది కావాలి అని అంటే ఒక 2-3 ఆప్షన్స్ మీరు ఒకసారి ఆలోచించండి అంటారు. సో అంటే మనకి థాట్ ప్రాసెస్కి స్టార్ట్ అవుతుంది. ఓహో ఇది ఇలా చూస్తున్నారు కదా సార్, ఆయన డిస్క్రిప్షన్ చెప్తారు, చెప్పిన తర్వాత ఇలా చూస్తున్నారు కదా ఈ రకంగా ఆలోచించాలని ఒక 2-3 ఆప్షన్స్ పట్టుకెళ్ళాం అనుకోండి, ఆయన చూసి ఇదిగో ఈ ఫోటో ఓకే అని ఇక్కడే ఒక ర్యాపో స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే నిజంగానే ఒక గురువుకి అసైన్మెంట్ సబ్మిషన్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉండేదన్నమాట. ఎవ్రీ టైం ఏమైనా ఉన్న ప్రాపర్టీలు ముందు చూపించుకొని ఓకే చేయించుకునేవాడిని. అసిస్టెంట్లు వాళ్ళు ఉపయోగం అవసరం లేదనుకుంటా ఆయనకి కదా. అసలు చేయరండి. బుక్ ఆ పేపర్లు పెన్ను పట్టుకుని వెళ్ళి రూమ్లో కూర్చొని పొద్దున్నకి వచ్చేసరికి వస్తాయి ఇంతే అవి టైప్ చేసుకుంటూ ఉంటాం. ఆయన క్యారవాన్లోకి వెళ్ళి కూర్చొని రాసి వస్తారండి కదా సీన్స్ అని. క్యారవాన్లో కూర్చొని రాయడం నేను చూడలేదండి. బట్ నాకు పర్సనల్గా ఏంటంటే ఒక సినిమాకి పనిచేశాను, అది నాకు సర్ప్రైజ్ అండి. ఏంటంటే ఆ సినిమా ఫస్ట్ స్క్రిప్ట్ టైప్ చేస్తున్నప్పుడు చూస్తే ఓకే బాగానే ఉంది ఓకే, కానీ ఎక్కడో త్రివిక్రమ్ గారు అంటే అసలు వేరే లెవెల్ ఉంటుంది కదా సినిమా, ఇదేంటి ఓకే అని అనుకుంది. కానీ మ్యాజిక్ ఎక్కడంటే అండి ముందు రోజు సీన్కి వచ్చే ముందు రోజు ఒక సీన్ వస్తుందండి, అది మ్యాజిక్ అసలు. అంటే మొత్తం సెట్ చేసుకొని సీన్ గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకొని కరెక్ట్గా సీన్ ముందు వచ్చేటప్పుడు ఆ ముందు చేసిన సీన్లు వాటికి దానికి తగ్గట్టు ఇంటర్ కనెక్టెడ్గా ఆయన ముందు రోజు సీన్ రాస్తారండి. అక్కడ మ్యాజిక్ అసలు. అప్పుడు అనుకున్నా ఓహో లాస్ట్ మినిట్ వరకు ఏదో చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. ఇది మనం ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాల్సింది ఇది అని. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి అసలు అంతా. ఏం నేర్చుకున్నారు సార్ ఆయన దగ్గర నుంచి త్రివిక్రమ్ గారు? ఇదే కదండి లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయన ఏదో ఒకటి అంటే ఏదో చమక్ చేద్దాం అని చెప్పి ఆయన ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు లాస్ట్ మినిట్ వరకు. సో అది నాకు బాగా నచ్చిందండి అసలు. అంటే స్క్రిప్ట్ అయిపోయింది అని పక్కన పెట్టేయకుండా స్క్రిప్ట్ అయిపోయినా రేపు సీన్ షూటింగ్ అనుకోండి, ఈరోజు మళ్ళీ ఫ్రెష్ సీన్ వస్తుంది, మళ్ళీ రేపు మార్నింగ్ షార్ట్లోకి వచ్చినప్పుడు ఇంకో ఫ్రెష్ ఏదో వస్తుంది పంచ్, అరే ఇది సీన్ పేపర్లో లేదు కదా అని. అంటే సీన్ పేపర్ టైప్ చేసేసాక కూడా ఆయన మళ్ళీ ఏదో ఆలోచిస్తారు. డైరెక్టర్ అయినప్పుడు
ఆ రైటర్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. మీకు కూడా అది అనుభవం ఉంటుంది. మంచి సీన్ రాసిన తర్వాత అది ఇముడుతుందా లేదా అనేది చూడకుండా తీసేద్దాం, ఇది బాగుంది కదా సీను అని. త్రివిక్రమ్ గారి దగ్గర ఉన్నది ఏంటంటే ఆ రెండింటిని ఆయన బాగా మౌల్డ్ చేయగలిగారు. అవును సార్, నాకు ఆయనలో బాగా ఇష్టమైన క్వాలిటీ ఏంటంటే బ్రివిటీ అండి. అంటే ఒక 4 పేజీలు చెప్పాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది, ఇక్కడ ఒక 4-5 పేజీలు మాట్లాడాలరా, 4-5 పేజీలు మాట్లాడితే తప్ప కథ కంక్లూడ్ అవ్వదురా అనే ఒక సిచ్యువేషన్ ఉంటే దాన్ని ఆయన 4 డైలాగులు రాస్తారు మొత్తం కంక్లూడ్ అయ్యేటట్టు. అసలు అది వెరీ సర్ప్రైజింగ్ అండి. అసలు అది త్రిష త్రివిక్రమ్ మధ్య ఒక కాన్వర్సేషన్ ఉంటుంది కదా క్లైమాక్స్కి ముందు. త్రిష మహేష్ బాబు నేను వస్తా అంటే లేదు నేనే వస్తాను అయిపోయింది అసలు మొత్తం టోటల్ అసలు మొత్తం రౌండప్ చేస్తారు. సో అది నాకు అసలు మధ్యలో మీరు చిరంజీవి గారితో ఒక సినిమా చేయాలి, అది అన్ఫార్చునేట్లీ ఆగిపోయింది. చిరంజీవి గారి దగ్గర నుంచి పిలుపు వచ్చినప్పుడు ఒక ఫీలింగ్ ఉండదు లోపల, ఆగిపోయినప్పుడు ఒకటి అనిపిస్తుంది. ఆ మధ్యలో ఉన్న ఆ జర్నీ ఎలా సాగించారు? అంటే బేసిక్గా సార్ అసలు నేను సినిమా ఇండస్ట్రీకి రావడానికి అసలు ఓపెన్గా చెప్పాలంటే చిరంజీవి గారి రీజన్ అండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయనకి నేను డై హార్డ్ ఫ్యాన్ని. సో ఎప్పుడైతే నాకు చిరంజీవి గారితో సినిమా చేసే ఆపర్చునిటీ వచ్చిందో ఓవర్ అంబిషియస్గా అసలు రకరకాల లేదురా, అసలు తీస్తే అసలు ఫ్యాన్ బాయ్ తీస్తే వేరే లెవెల్ ఉండాలి, ఇదిరా మనకి అసలైన టైము అనే టైప్లోనే ఒక కథ వేసుకున్నా కానీ ఎక్కడో ఆ కథ సార్ ఎగ్జైట్ అవ్వాల. బట్ అలా అని చెప్పి నన్ను ఎప్పుడు ఏ రోజు డిసప్పాయింట్ చేయాలి. నాకేంటంటే ఆయన ఎగ్జైట్ అవ్వకుండా చేయడం అనేది అసలు ఇంపాసిబుల్ అసలు ఫస్ట్ థింగ్. సో ఆయన ఎగ్జైట్ అవ్వకపోతే ఇంకొక ఐడియా ఏదైనా చేద్దాం, ఇంకోటి ఏదైనా చెయ్యి అని అన్నారు. కానీ నాకేంటంటే నేను టూ మచ్ ఇంటూ దట్ స్క్రిప్ట్ అయిపోయి దాంట్లో వెళ్ళిపోయి ఇమీడియట్గా ఇంకోటి అనేసరికి నాకు షిఫ్ట్ అవ్వాల, బ్రెయిన్ షిఫ్ట్ అవ్వకపోతే ఆయన ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అని అంటే ఏం లేదు సార్ మరి ఇది నాకు షిఫ్ట్ అవ్వట్లేదు అంటే నువ్వు బాగా ప్రెషర్ తీసుకుంటున్నావు అయ్యా, అసలు నేను చిరంజీవి అని నేను ఫీల్ అవ్వను, నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతుంటావు నేను చిరంజీవి అని. సో ఆయన అంటే ఇలా ఒక సినిమా చేస్తాను సార్ అంటే డెఫినెట్గా వెళ్ళి నీకు అసలు నీలాంటి యంగ్ డైరెక్టర్స్ అసలు గ్యాప్ రాకూడదు, నువ్వే టైం అంతా పెట్టేసావు ఒకే దాని మీద, లేదు నువ్వు గ్యాప్ రాకూడదు, నువ్వు ఫస్ట్ వెళ్ళి చేస్తారా అని చెప్పి ఆయన పంపించి మళ్ళీ ఆయనే పూజకు వచ్చి అసలు ఇప్పటికీ కలిసినప్పుడు కానీ మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు మెసేజ్ చేసుకుంటాం. అసలు ఆయన బేసిక్ ఏంటంటే మనందరికీ చిరంజీవి గారు కానండి పర్సనల్గా ఆయన చిరంజీవి అనే విషయం తెలియదండి. నేను ఒక మామూలు మనిషిని, మనం కలిసినప్పుడు మాట్లాడుకుంటే ఏదైనా ఊరు చెప్పామనుకోండి, ఆ ఊర్లో ఏంటి అక్కడ వీధి ఉందా బాగానే, అక్కడ బజ్జీలు దొరికితే తెలుసా అంటే ఇంత సింపుల్గా ఉంటుంది. మనం అసలు చిరంజీవి గారితోనే మాట్లాడుతున్నాం అనే డౌట్ వస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ఆయనతో కలిసి పనిచేసే అసలు 100% అండి. అసలు నేను అసలు ఐడియాలు అనేది చేస్తూనే పిచ్ చేస్తూనే ఉంటాయి, ఎప్పుడు వర్కౌట్ అయితే అప్పుడు సార్ ఎప్పుడంటే అప్పుడు. చాలా టైం దాని మీద కేటాయించినట్టున్నారు కదా అప్పుడు? టైం అయితే పట్టిందండి. జనరల్గానే నాకు స్క్రిప్ట్ రాయడానికి టైం పడుతుందండి. అసలు ఇప్పుడు చెలోకి భీష్మకి కూడా ఇప్పుడు చెలో 2018లో వస్తే భీష్మ 2020లో వచ్చింది. జనరల్గా ఏంటంటే అది 2 years పట్టడానికి కూడా నాకు స్క్రిప్ట్ కొంచెం టైం పడుతుంది. నేను ఒకటి నమ్మేది ఏంటంటే ఇలా వెంకీ కుటుంబంలో సినిమా వస్తుందని ఎవ్వరూ వెయిట్ చేయరు, కానీ వచ్చిన రోజు మాత్రం మంచి సినిమా తీసాడరా అనుకుంటే చాలు. వెంటనే రాబిన్ హుడ్ తర్వాత ఏంటి పార్ట్ 2, 3 ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? అది తెలుస్తుందండి మీకు సినిమాలో. బట్ నాకు పర్సనల్గా ఏంటంటే 2-3 ఐడియాలు ఉన్నాయండి. ఆ 2-3 ఐడియాలు అంటే ఈ గ్యాప్లో ఏంటంటే నాకు ఐడియాలు కూడా పుట్టినాయి. అంటే ఎప్పుడు ఒకే కథ మీద ఉంటున్నాం, వేరే కథ ఏదైనా ఆలోచిద్దాం అనుకున్నప్పుడు 2-3 ఐడియాలు పుట్టినాయి. సో ప్రతిదానికి కొన్ని డేస్ కేటాయిస్తే షేప్ వస్తాయండి. షేప్ వచ్చాక దాన్ని బట్టి నెక్స్ట్ అవైలబిలిటీ ఏంటి, టైం లైన్స్ కూడా చూసుకోవాలి కదండి. ఇప్పుడు అసలు ఎక్కడ చూసినా ఎవ్రీ హీరోకి ఆల్మోస్ట్ 2-3 సినిమాలు ఉన్నాయి. సో జానర్ షిఫ్ట్ చేస్తారు ఈసారి ఎంటర్టైన్మెంట్ నుంచి యాక్షన్కి అలా అంటే డిఫరెంట్ జానర్లో ఉన్నాయి కానండి, ఎక్కడున్నా సరే ఆ ఎంటర్టైన్మెంట్ స్కోప్ అయితే ఉంటుందండి. ఎందుకంటే నాకు పర్సనల్గా ఇష్టం అది. నేను ఎక్కడన్నా కాసేపు సీరియస్ రాసినా సరే నాకు టెన్షన్ వచ్చేస్తుంటుంది, ఏంటి ఇలా వెళ్ళిపోతుంది, ఇంకేదో కావాలి ఇక్కడ అని చెప్పి. సో డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుందండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. 2 సినిమాలు సూపర్ హిట్ అయినాయి, ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. నమస్తే. థ్యాంక్ యూ సార్.